ఈ మధ్య కాలంలో మీరు గోల్డ్ లోన్ తీసుకుందామని అనుకుంటే మీకైతే ఈ వీడియో కంపల్సరీగా యూజ్ అవుతుందనే నా ఎక్స్పీరియన్స్‌ని కొంచెం షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మీరు ఇంతకుముందు గోల్డ్ లోన్ తీసుకున్నారా? లేదంటే ఫ్యూచర్‌లో తీసుకోబోతున్నారా? ఈ వీడియో చూసారా? చూస్తే మీకు ఎంతవరకు యూజ్ అయ్యింది? లేదా అంటే నేను ఏవైనా మిస్టేక్‌గా మాట్లాడితే నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. హలో అండి. నమస్తే. వెల్కమ్ టు జాను జిందగీ. నేను మీ ఝాన్సీని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇదైతే ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. మీకు కొంచెమైనా యూజ్ అవుతుందని ఈ వ్లాగ్ తీయడం జరిగింది. కొంచెం చిన్న క్లిప్సేని బట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాము అని చెప్పి ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఇంకొక విషయము, మా బావకైతే ఫ్రైడే ఆఫ్ అని చెప్పాను కదా, చాలా ఇయర్స్ ఒక 10-15 ఇయర్స్ నుంచి ఫ్రైడే ఆఫ్ అనమాట. బట్ ఈ మధ్యన రీసెంట్గా చేంజ్ చేసేసారు. సండేకి అయితే ఆఫ్ వచ్చేసింది. నేను మొన్నే వ్లాగ్ తీసాను. సండే రోజు అందరికీ వీకెండ్లో ఉంటే మాకు ఫ్రైడే అని చెప్పి, మాకు కూడా ఇప్పుడు సండే వీకెండ్ అయిపోయింది. ఇంకా ఫ్రైడే రోజైతే కొంచెం టిఫిన్ చేద్దామని చెప్పి ఇడ్లీ పెట్టాను. అలానే పల్లీల చట్నీ మా ఫేవరెట్ అనమాట నలుగురికును. అందుకని చెప్పి మా బావ కొంచెం సాంబార్ ఇడ్లీ అలా ఇష్టం. మాకైతే మాత్రం మా ముగ్గురికి పల్లీలు ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. ఇంకా ఇడ్లీ పల్లీల చట్నీ అయితే చేసేస్తున్నాను. మధ్యాహ్నానికి ఇంకా ఎగ్స్ అయితే వండేస్తాను. వంటంతా కంప్లీట్ చేసుకొని అలానే బట్టలు కూడా వాష్ చేసేసి అవి అవి ఆరేసిన తర్వాత మేమైతే బ్యాంక్ అయితే వెళ్ళామండి. బ్యాంక్కి లోన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మనం పట్టుకెళ్ళవలసినవి ఏంటంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉండాలి. అలానే 2 ఫొటోస్. ఒక ఫోటో సరిపోతుంది. బట్ 2-3 ఫొటోస్ పట్టుకెళ్తే ఒక్కొక్క బ్యాంక్లో 2 అడుగుతారు, ఒక బ్యాంక్లో 1 అడుగుతారు. 2 ఫొటోస్ అయితే కంపల్సరీగా పట్టుకొని వెళ్ళాలన్నమాట. మనం గోల్డ్ లోన్ తీసుకుంటాము అనే బిఫోర్ డేస్లో మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏ బ్యాంక్లో ఎలా ఉన్నాయి, ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎలా ఉన్నాయో కనుక్కొని వెళ్ళడం బెటర్ అనమాట. ఫస్ట్ మేము ఒక బ్యాంక్ అయితే వెళ్ళాము. అక్కడ ఏంటి అంటే మాకు తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ బాగా ఎక్కువగా ఉంది అని చెప్పారు. తర్వాత వేరే బ్యాంక్ అయితే వెళ్ళడం జరిగింది. అప్పుడు మేము ఏంటి అనుకున్నామంటే నా పేరు మీద లోన్ తీసుకుందాం అని అనుకున్నాము. మేము సెకండ్ టైం వెళ్ళే బ్యాంక్లో ఏంటంటే నాకు అకౌంట్ అనేది లేదు, మా బావకైతే అకౌంట్ ఉంది. సరేలే అని చెప్పి నన్ను అక్కడ ఉంచేసి ఇంకా గోల్డ్ పట్టుకొని నేను బ్యాంక్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాను. మా బావ ఇంటికి వెళ్ళి మా బావ పేరు మీద తీసుకుందాం అనుకోలేదు కదా, నావి అన్నీ పట్టుకుని వచ్చాను. తర్వాత ఇంకో బ్యాంక్ అని షిఫ్ట్ అవ్వగానే ఇంకా మా బావ బ్యాంక్ బుక్ను జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, అలానే ఫోటో ఒకటి ఉండాలని చెప్పారు. ఫోటో అనమాట. ఈ 3 పట్టుకురావడానికి అని చెప్పి ఇంటికి వెళ్ళారు. నేనైతే బ్యాంక్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. చాలామంది నేను అనుకున్నాను ఫ్రైడే రోజు మ్యాక్సిమమ్ ఎవరు గోల్డ్ అనేది ఇవ్వడానికి తీయడానికి ఉండరు కదా, ఎవరు రారులే, తక్కువ మందే ఉంటారు. ఏంటో ఫ్రైడే రోజు గోల్డ్ ఇస్తుందని అనిపించిందల్లా చూస్తారని అనుకున్నాను. కానీ చాలామంది అండి ఆ బ్యాంక్ నుంచి. మాకైతే చాలా టైం పట్టేసింది అనమాట ఆ లోన్ తీసుకొని ఆ ప్రాసెస్ అంతా అయినప్పటికీ. మార్నింగ్ 11కి వెళ్ళాము, మళ్ళీ మా బావ ఈవినింగ్ వచ్చేటప్పటికి 4 అయిపోయింది అనమాట. చాలామంది లేడీస్ అయితే వచ్చారు గోల్డ్ లోన్ తీసుకుందాము అని చెప్పేసి. ఫస్ట్ అయితే మీరు ఎంక్వైరీ చేసుకోండి ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉంటుంది, మనకి మంత్లీ ఎంత అవుతుంది, ఇయర్కి ఎంత అవుతుంది అని చెప్పేసి. అది ఒకటి. మళ్ళీ 1 ఇయర్కి మనం మళ్ళీ రెన్యువల్ చేసుకునేటట్లు మనం రాయించుకోవాలి. 1 ఇయర్కి అనమాట. మళ్ళీ సేమ్ టైంకి 1 ఇయర్కి వచ్చి మళ్ళీ రెన్యువల్ అయితే చేయించుకోవాలి. లేదంటే ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా పడతాయి. అది కూడా పాయింటేని. ఇంకా లోన్ పెట్టడానికి కావాల్సినవి ఆ పాస్బుక్ కంపల్సరీ అనమాట. ఫోటో ఒకటి ఉండాలి. అలానే ఎవరి పేరు మీద పెడదాం అనుకున్నామో ఆ పర్సన్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే సిగ్నేచర్ ఉండాలి కాబట్టి. ఇంకా అలానే ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇప్పుడు బంగారం రేట్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మాకు 2 తులాలకి 2 లక్షలు వచ్చాయన్నమాట. ఇంకా ఎగస్ట్రా కావాలంటే 10-20 వేలు ఎగస్ట్రా ఇస్తారు. అంతకన్నా ఎక్కువ అయితే మనకి వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. అది కూడా కనుక్కోవాలి. మనము ఎంత తీసుకుందామని అనుకుంటున్నాము, ఎంత గోల్డ్ తీసుకెళ్ళాము అది కూడా కనుక్కొని వెళ్ళాలన్నమాట. మనం తులం బంగారం తీసుకెళ్ళి మనకి ఎన్ని లక్షలు కావాలంటే అన్ని లక్షలు ఇచ్చేస్తారంటే అక్కడ కుదరదనమాట. అవి కూడా కనుక్కొని ప్రాపర్గా తెలుసుకొని వెళ్తే బెటరు.
కానీ ప్రొసీజరు, పేపర్స్ అనేవి ఒక్కొక్క బ్యాంక్‌లో ఒక్కొక్కలా ఉంటాయన్నమాట. టైమ్ టేకెన్ కూడా ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్క బ్యాంకుల్లోన. ఒక్కొక్క బ్యాంక్స్‌లో అయితే ఇంతింత పేపర్స్ అయితే ఇస్తారు. ఇప్పుడు మేము వెళ్ళే బ్యాంక్స్‌లో అయితే 5 పేపర్సే ఉన్నారు. డీటెయిల్స్ అన్నీ వాళ్ళే రాసుకున్నారనమాట. కొంచెం తొందరగానే అయిపోయేది గానీ, జనం ఎక్కువ ఉండడం వల్ల మాకు బాగా టైం పట్టేసింది. అదొకటి మా బావకి ఇప్పుడు మేము వెళ్ళే బ్యాంక్‌లోన మా బావకి మాత్రమే అకౌంట్ ఉంది. నాకు లేదు అని చెప్పాం కదా! ఆ బ్యాంక్ ఆడికెళ్ళిన తర్వాత ఏమైంది అంటే, మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇంకా అమౌంట్ మన అకౌంట్‌లో పడద్దన్నప్పటికి డెడ్ అయిపోయిందండి మీ అకౌంట్ అని చెప్పారు. ఆల్రెడీ మా బావ చెప్పారు. నాకన్నారనమాట, "ఈ అకౌంట్ వాడి చాలా రోజులయిపోయింది. ఫోన్‌పే అదే వాడేస్తున్నాం గానీ ఫోన్స్‌లోన ఏటీఎం వాడట్లేదు. మనం బ్యాంక్స్‌కి ఎప్పుడు రాలేదు. చాలా ఇయర్స్ అయిపోయింది. ఇంకా అవుతుందో లేదో" అన్నారు. ప్రాసెస్ అంతా కంటిన్యూ అవుతుంది. లాస్ట్‌కి అమౌంట్ పడే టైంకి మాకేమన్నారంటే, ఇంకా అకౌంట్ అయితే డెడ్ అయిపోయింది. మళ్ళీ అది క్రియేట్ చేసుకోవాలి అని చెప్పారు. అప్పుడు మళ్ళీ దానికోసము ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. నేను ఇంక అంతసేపు ఉండలే. పిల్లలు హాలిడేస్ అనమాట. 4 డేస్ హాలిడేస్ అన్నప్పుడు ఇంక వాళ్ళ ఇంటి దగ్గర ఉంచేసి మేమైతే రావడం జరిగింది. ఆ గోల్డ్ ఇచ్చేసి లాస్ట్ ఇంకా అమౌంట్ పడదని ప్రాసెస్‌కి వెయిట్ చేయమని చెప్పారు. అప్పుడు నేనైతే 1:00 అలా అయితే నేను ఇంటికొచ్చేసాననమాట. మా బావ నేను ఇంటికొచ్చిన ఒక అరగంటకి మళ్ళీ ఇంటికొచ్చేసి ఇలాగ అప్లికేషను రాయాలి అంట, అకౌంట్ డెడ్ అయిపోయింది అని చెప్పారు. ఇంకా అప్పుడు మళ్ళీ ఇంటికొచ్చి అప్లికేషన్ ఫిల్ చేసుకొని భోంచేసి మళ్ళీ వెళ్ళారనమాట. అప్పుడు మళ్ళీ ఇంటికొచ్చేటప్పుడు 4:00 అయింది. అది కూడా చూసుకోవాలి అకౌంట్ అనేది యాక్టివ్‌లో ఉందా లేదా అని చెప్పి. ఇంకోటి మెయిన్ విషయం, మన అకౌంట్‌లో మనం లోన్ తీసుకుంటున్నాం గోల్డ్ లోన్ అన్నప్పుడు మన అకౌంట్‌లో మినిమమ్ 1000-1500 మనకు ఉండాలనమాట. అక్కడ ₹1000 చార్జెస్ అయితే పడతాయంట. అవి మాత్రం అకౌంట్‌లో కంపల్సరీగా ఉంచుకోవాలి. లేదంటే ఎక్స్‌ట్రా చార్జెస్ పడే అవకాశం కూడా ఉందని చెప్పారు. మనకేంటంటే అన్ని బ్యాంక్స్ ఒకేలా ఉండవు. బ్యాంక్స్‌లో పనిచేసే వ్యక్తులు కూడా అందరూ ఒకేలా ఉండరు. కొంతమంది పేషెన్సీతో చెప్తారు. కొంతమంది అరుస్తూ చెప్తారు. కొంతమందికి చిరాకొస్తుంది. అన్ని డీటెయిల్స్ కొంతమంది చెప్పరు. బట్ మనమే కొంచెం ఓపిక తెచ్చుకొని, ఎందుకంటే మన అవసరం కోసం మనం వెళ్ళాం కాబట్టి మనమే ఇంకా ఓపిక మీద వెళ్ళి ప్రతిదీ కనుక్కొని ఎంక్వైరీ చేసుకొని రావాలి. మనం ఏమనుకుంటామంటే, వీళ్ళు ఏసీలో కూర్చున్నారు, వీళ్ళకే ఎంత చిరాకుంటే మనం ఎండ నుంచి వచ్చాం మనకెంత చిరాకు అని అనుకోవచ్చు. బట్ వాళ్ళు ఎంతమంది కస్టమర్స్‌ని చూసుంటారు. నేనిప్పుడు వెళ్ళేటప్పటికి అన్ని కౌంటర్స్ ఖాళీగా, లేదంటే 1 ఆర్ 2 మెంబర్స్ అయితే వెళ్తున్నారు. మేమెళ్ళే గోల్డ్ లోన్ కౌంటర్ దగ్గర మాత్రం ఒక 6, 7 మెంబర్స్ అయితే క్యూలో ఉన్నామనమాట. అతను ఒకటి అయిపోయిన వెంటనే నాది చూడండి, నాది ఆధార్ కార్డు చూడండి, ఇగోండి జిరాక్స్‌లు అనేసి అతని మీద పడిపోతున్నాం. బట్ అతను చాలా పెద్ద అతనేని, కానీ ఓపిక మీద చాలా ఫాస్ట్‌గా చేస్తున్నారు. ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందో ఏంటో నాకైతే తెలీదు. బట్ వాళ్ళెలా ఉన్నా సరే, మనం మాత్రం కొంచెం పేషెన్సీతోటి ఉంటే మన పని తొందరగా అవుతుంది. నెమ్మదిగా మాట్లాడుకుంటే మనకి మంచిగా పనయిపోతుంది. మనం గట్టి గట్టిగా అరిచేసి ఏంటి ఎంతసేపు చిరాకుగా ఉంది అనేది ఓవర్ యాక్షన్ చేసాము అంటే మాత్రం ఇంకా అవ్వాల్సిన పని కూడా ఇంకా లేట్ అయిపోతుందేమో. మనం ఎప్పుడైనా సరే డాక్టర్‌కి విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడైనా సరే, గుడిలోన ఫుల్ క్యూ ఉన్నప్పుడైనా, లేదు బ్యాంక్స్‌లో ఇలా ఫుల్ జనం ఉన్నప్పుడైనా మనం చిరాకు పడ్డామనుకోండి, మొదటికే మోసం వస్తుంది. మనకే నష్టం అనమాట. మా బావ అయితే 4 వరకు ఉన్నారు. 4కొచ్చారనమాట. అప్పుడు అడిగితే అకౌంట్‌లో అంతా క్లియర్ బానే ఉంది. అకౌంట్‌లో కూడా అమౌంట్ అయితే పడిపోయింది. చార్జెస్ కూడా కట్ అయ్యాయి ₹1000 అని చెప్పారు. ఫస్ట్ మేము వెళ్ళే బ్యాంక్‌లోన మాకు తెలిసిన వాళ్ళు, అదే నాకు తెలిసిన వాళ్ళు కాదు, మా బావకు తెలిసిన వాళ్ళు ఉండి, వాళ్ళు మనకు చెప్పారు కాబట్టి మేము ఇంకో బ్యాంక్‌ని చూజ్ చేసుకున్నాము. చాలామంది చెప్పరు. మీరు బాగా ఎంక్వైరీ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ రేట్ ఎంతుందో మ్యాక్సిమం చెప్పరనమాట. మనమే కొంచెం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంక్వైరీ చేసుకుంటే బెటరు. ఇంకా అలానే వెళ్ళేటప్పుడు కంపల్సరీగా పాస్‌బుక్, మన అకౌంట్ డీటెయిల్స్ కంపల్సరీ పట్టుకెళ్ళాలి. మేము ఆధార్ కార్డును, ఫొటోస్ అయితే పట్టుకెళ్ళాము. బ్యాంక్ బుక్ అయితే పట్టుకెళ్ళలేదు. ఫస్ట్ బ్యాంక్ వెళ్ళేటప్పుడు మళ్ళీ మా బావ నన్ను బ్యాంక్‌లో ఉంచేసి మళ్ళీ ఇంటికెళ్ళారు. అదొక మిస్టేక్ అయితే. మళ్ళీ సెకండ్ బ్యాంక్ దగ్గర నాకు అకౌంట్ లేదని చెప్పాను కదా! మా బావకుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళారు. ఆ బ్యాంక్ బుక్ ఎక్కడ పెట్టాము, బీరువాలోన మొత్తం అంతా వెతుక్కొని వచ్చేటప్పటికి అది కొంచెం టైం అయితే పట్టేసిందనమాట. ఆ రోజు మా బావ అనుకున్నాడు, వీకెండ్ కూడా నాకు అసల రోజంతా బ్యాంక్‌లోనే అయిపోయింది అని చెప్పేసి. బట్ ఏంటి అంటే మాకు అతను చెప్పడం వల్ల మాకు కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గింది కదా! ఎంతో కొంత తగ్గినా తగ్గినట్టే కదా అనిపించింది.
అదే అండి. మా గోల్డ్ లోన్ తీసుకున్నప్పుడు మా ఎక్స్‌పీరియన్సెస్ మీకైతే కొంచెమైనా యూజ్ అయ్యిందా? మీరు ఆల్రెడీ బ్యాంక్‌లో లోన్ తీసుకున్నారా? ఏంటైతే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది బ్యాంక్ వెళ్ళక ముందనమాట. వెదర్ కూడా చాలా బావుంది. ఈరోజు వర్షం పడుతుందనుకున్నాం. బట్ మేమున్న ఏరియాలో వర్షం ఏమీ పడదు. అది మాకు కూడా తెలుసు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాము. మా పిల్లల్ని అయితే ఇంటి దగ్గర పెట్టేసి మేమైతే వెళ్ళాము. మళ్ళీ నేను 1:00 అలా వచ్చేసాననమాట. ఇంక నా పనేం లేదు కదా! అందుకని చెప్పి ఇంక నేనైతే 1 అయింది వచ్చేసాను. మా బావయితే ఇంక బ్యాంక్‌లోనే ఉన్నారు. నేను వచ్చేసిన తర్వాత పిల్లలిద్దరికీ అన్నమైతే తినిపించేసాను. తినిపించేసి ఇలా కూర్చున్నాను. ఇంక మా బావయితే వచ్చారు. అప్లికేషన్ నింపాలి నాకు అన్నం పెట్టు తినేసైతే వెళ్తాను అని చెప్పారు. ఇంక మా బావకి కూడా అన్నం పెట్టేసి నేను అన్నం తినేసాననమాట. ఇదే అండి ఫ్రెండ్స్ వ్లాగ్. మీకెలా అనిపించింది? యూజ్‌ఫుల్ అనిపించిందా?